హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తుర్కాయంజన్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 213, 2015, 2016లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. రోడ్డు సైతం కబ్జాకు గురైనట్లు తేల్చారు. కాలనీవాసులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను తొలగించారు. మరోవైపు మియాపూర్ పిఎస్ పరిధిలోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరల్డ్ 1 స్కూల్ వెనుక ఉన్న భారీ షెడ్లను జేసీపీ సహాయంతో తొలగిస్తున్నారు. నేను కేసు నడుస్తున్నాను. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తుర్కాయంజన్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 213, 2015, 2016లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మియాపూర్ లోని వరల్డ్ 1 స్కూల్ వెనుకున్న భారీ షెడ్లను జేసీబీల సాయంతో హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగానే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే హైడ్రా కూల్చివేతలు వేగవంతం అయ్యాయనే చెప్పొచ్చు. మరొక పక్క వనస్థలీపురంలోని ఇంజాపూర్ లో కూడా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ పలు కాలనీకి సంబంధించి, అంటే కాలనీకి వెళ్లే రోడ్డుకు సంబంధించి స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ అనే సంస్థ అక్కడ రోడ్లను కూడా పూర్తిగా ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలోనే ఇటు తుర్కాయంజన్ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 213, 2014, 2015, 2016లో రోడ్డుకు అడ్డంగా ఏదైతే ఆక్రమణలు అయితే చేపట్టారు. దీంతో శ్రీరంగపురం కాలనీతో ఏదైతే సుందరయ్య కాలనీ, అపిల్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీలతో పాటు సుమారు 7-8 కాలనీలకు వెళ్లే రహదారులు కూడా పూర్తిగా కబ్జకు గురైందంటూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో దీని చుట్టూ కొంతమంది వ్యక్తులు ప్రహరీ గోడ కూడా నిర్మించారు. దీంతో కాలనీ వాసులు రాకపోకలకు ఎంతో అంతరాయం ఏర్పడుతుంది. దీనిపై కాలనీ వాసులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా సరే అధికారులు పట్టించుకోపోగా అఖిలపక్షంగా ఏర్పడి జేఏసీ ఏర్పడి సమస్య అధికారులకు విన్నవించినా సరే ఏదైతే పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే హైడ్రా అధికారులకు దీనికి సంబంధించి ఏదైతే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఒక ముత్యాలమ్మ అనే మహిళ ఒంటరి పోరాటం చేస్తూ కూడా హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదుతోని హైడ్రా అధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రహరీ గోడను అయితే కూల్చివేయడంతో ముఖ్యంగా సమస్యలు అయితే పరిష్కారమయ్యని కాలనీవాసులు అయితే చెప్తున్నారు. హైడ్రా అధికారులు పనితీరుపై హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైడ్రాకు సంబంధించి ఇటు చెరువులు అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు తొలగించి ఆ తర్వాత హైడ్రాకు సంబంధించి ఏదైతే కంప్లైంట్స్ స్వీకరణ అనేది ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ని కమిషనర్ ఏవి రంగనా స్వయంగా వెళ్లి అక్కడ పరిశీలించి పూర్తిగా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే తరహాలో ఈ రోజు మియాపూర్ లో అలాగే వనస్థలీపురం, మియాపూర్ లో కూడా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. సింధు, థ్యాంక్ యూ కుమార్. శ్రీరంగపురం కాలనీ, సుందరయ్య కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, యాపిల్ ఎవెను, సాయినాథ్ కాలనీ, ఇంకా కింద ఇంద్రమ్మ కాలనీ, 7-8 కాలనీల నడిచే బాటను తోవను ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది బంద్ చేస్తే వాళ్లకు చాలా సార్లు మేము విన్నవించుకున్నాము. ఇది ప్రజలకు అవసరము, ప్రజలకు ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి ఎన్నోసార్లు అఖిలపక్షంగా అన్ని పార్టీలు ఆల్ పార్టీ కలిసి మేము ఎన్నోసార్లు బతిమాలిన వాళ్ళు వినవీయకుండా ఇవాళ గోడ కట్టడం జరిగింది. ఆ గోడ పైన ఎన్నోసార్లు పోరాటం చేసి లాస్ట్కు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్లాట్ బాధ్యులు కానీ ఇక్కడ రోడ్ బాధ్యులు అందరూ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నిమ్మక నీరెత్తినే ఉన్నారు కానీ చర్య తీసుకోలేదు. ఈరోజు ఇక్కడ శ్రీరంగపురం కాలనీ ముత్యమమ్మ ఒక లేడీస్ మహిళ ఒంటరిగా పోరాటం చేసి ఈ యొక్క రోడ్ను హైడ్రాకు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా, అలాగే జేఏసీ ద్వారా, మాసప్ చెరువు జేఏసీ ద్వారా కూడా మేము ఆల్ పార్టీ జేఏసీ ఏర్పడినాము. ఆ జేఏసీ ద్వారా కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఈ కంప్లైంట్ల ద్వారా ఇవాళ హైడ్రా స్పందించి ప్రజలకు దాదాపు 10-15 వేల మంది జనాలకు అవసరమైన రోడ్డు కాబట్టి హైడ్రా వాళ్ళకు కానీ ఈ ప్రభుత్వానికి